ఎప్పుడు భవిష్యత్తు గురించి, వర్తమానం గురించేనా? అప్పుడప్పుడు గతంలోకి తొంగి చూడాలి. దీనిని ఆత్మావలోకనం అంటారు. అంటే గడిచిన గతంలో మనం అనుభవించిన కష్టాలు, బాధలు, విజయాలు, అపజయాలు, మనం పోగొట్టుకున్న నమ్మకాలు, అపనమ్మకాలు, ఇలా ఎన్నో భావోద్వేగాలని దాటుకొని ఈ రోజున ఎంత స్థిరంగా నిలబడగలిగాము అంటే మానసికంగా మనం చాలా గట్టివారమే. సమస్యలు అనేవి చెప్పి రావు. ఆ సమస్యల్ని మనం అధిగమించే తీరు ముందే తెలిస్తే దాన్ని సర్దుబాటు చేసుకోగలుగుతాము. ఎప్పుడు సమస్యలు చెప్పి రాము. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనిషి తీసుకునే నిర్ణయాలు బట్టి అవి ఆ సమస్యలు మన జీవితాల్లో కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. అందులో అవి మనకి స్వయం ప్రేరకాలుగా ఉపయోగపడి రేపటి భవిష్యత్తులో రాబోయే అనేక రకాల సమస్యలు సమర్థవంతంగా వాటిని అధిగమించగలుగుతాము.